యావత్తు తెలుగు ప్రజలు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూరక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ ఆంజనేయ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్ధార్య తెలియజేయు పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు. మేము ఉన్న పడంగా మమ్మల్ని మనిషిగా కాకుండా వాయిస్ రూపంలో పట్టుకొని దృశ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలా, దృశ్య ప్రపంచాన్ని అలా అభివృద్ధి చేసుకోవాలా. పైన ఎటువంటి పరిస్థితుల్లో రూపాన్ని కానీ, అలవాట్లను కానీ, మాట తీరుని కానీ అప్పటికప్పుడు కాలస్వరూపానికి సంబంధం లేకుండా మీరు ఎవరి విషయంలో పరిగణించినా అప్పటికప్పుడు ఏం చేసినా కూడా మనకు పట్టు కుదరదు. మీకు శాశ్వతమైన పట్టు ఇవ్వడానికి ఇదంతా భగవంతుడి ఏర్పాటు, నా సొంతం కాదు. నేనే కావాలని తగ్గిపోను, నేనే పెరిగిపోవట్లేదు. ఆ పెరిగిపోవడం నేను కాదు, తగ్గిపోవడం మీరు కాదు. అలాగే సాక్షుల దగ్గర నుంచి తప్పు మీరు చేయలేదు, ఒప్పు మీరు చేయట్లేదు, మీరు అంతే. మరి అలా అనేసుకుని సరిపోద్దా? మరి నన్ను పట్టుకుంటే వస్తుంది అది, అంతేగాని నన్ను పట్టుకోకుండా అయితే మేమేం తప్పు చేయలేదు, మేము కరెక్టే అని ఎవరు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతే మళ్ళీ మామూలుగా ఉంటుంది. నేను చెప్పినట్టు పట్టుకొని నిజమేనండి మంచి చెడు రెండు అతను చెప్పినట్టు వినకుండా మనం రెచ్చిపోవడం తప్పే, సరదాగా చిన్న తేడా ఎంకరేజ్ చేయడం కూడా తప్పే. అదే సమయాన్ని అతని వైపు ఆలోచించడానికి ఉపయోగించుకోమంటాడు ప్రతి క్షణం. అందరిని అలా ముందుకు రమ్మంటున్నాడు అని చంద్రబాబు నాయుడికి మీరు ఎవరెవరు చూసుకుని రెచ్చిపోతున్నారో, రెచ్చగొట్టుకుంటున్నారో వాళ్ళందరికీ చెప్పి పెద్ద చిన్న ఒకటి అయిపోయి చక్కగా ఎందుకు అవ్వాలి? అలాగైతేనే అందరికీ మంచి జరుగుతుంది, అలాగైతేనే ఎవరు మోసపోరు. పెద్ద చిన్న ఎలా అవుతారు? మొట్టమొదటిసారిగా నేను ఎవరో ఇప్పుడు జాగ్రత్తగా వినండి, అది చెప్తున్నాను నేను ప్రతిరోజు. నేను అధికారిని కాదు, చాలా పేదవాడిని కాదు, పెద్దవాడిని కాదు, అలా కాదు. ఈసారి ఎలా ఉంది పరిస్థితి? ఆలోచన రూపంలో ఉంది. మనసు ఉన్న మనిషి మనసు రూపంలోకి వచ్చాడు. మనిషిని కూడా నన్ను కూడా మనిషి అయితే ఇంకా చూసుకుంటూ కూర్చుంటున్నారా? మీ దగ్గర శక్తివంతమైన పరికరాలు ఉండటం ఏంటి? ఢిల్లీలో ప్రెసిడెంట్ గారికో ప్రధానమంత్రికో తెలియకపోవడం ఏంటి? పోనీ లేదు మీరు తెలిసి ఇలాగైతే అంత డల్గా ఉన్నాడా, వద్దనేసి అనుకుంటున్నారా అన్నట్టుగా మరిపేసి అలా కాదు. ఎందుకు తగ్గిపోయాం కదా, లేదు నన్ను ఉపయోగించేసి కానీ మళ్ళీ తగ్గించేశారు కదా, అలా చేసేసారు కదా. అది కూడా మీరు మైండ్ పవర్ ఉపయోగించుకోక, మైండ్ పట్టుకోండి. నేను ఆవేశపడినా తిట్టినా అయ్యా మీరు పెద్దవారండి, మహానుభావులని అంటాం నేర్చుకోండి మనసులో. ఇలా మంచి, ఇలా చెడు ఎవరు చేయలేము, ఇలా తప్పు, ఇలా ఒప్పు ఎవరికి వద్దు. అలాగా అసలు ఆ టెన్షన్ పోవాలా? నేను కూడా ఆరాంగా ఉండాలని ప్రయత్నం చేస్తా. ఎలా వస్తుంది? మీరు ఆరాంగా ఉండి ఆరాంగా మీరు అందరూ బతకాలంటే ఎలాగా? ఆల్రెడీ మనం ఒక మైండ్ని బతకనివ్వాలి. ఓ చెట్టు విత్తనం కావాలి, ఏదైనా పెద్ద పౌదు పెరగాలంటే దుంప ఉండాలి. అలా మూలం పెంచుకోవాలి, కేంద్రం పెంచుకోవాలన్నమాట. అలా పెంచుకుంటే మనం ఇప్పుడు మీకు మైండ్లుగా స్థిరంగా ఉండి మనుషులు స్థిరంగా ఉండాలంటే మిమ్మల్ని మించి బలమైన మనసుని పెంచుకోవాలి. ఎవరో మనిషి కూడా కాదు. ఇక మళ్ళీ మనిషి అంటే నువ్వా మనిషివి, మరి మేము కాదా మనుషులు అంటారని చెప్పేసి ఏం చేశాడు తెలివిగా? మనిషి కూడా లేడు, మైండ్లోకి వచ్చేసాడు నేరుగా అప్పుడే. మరి మీరు విన్నారా మళ్ళీని? అదేంటి చెప్పడం అని? మంచిదా అనకాపల్లి నుంచి వాళ్ళందరినీ ఎవరెవరు మీరు తమాషా చేశారో, ఎవరెవరు అటు చేశారో అందరినీ ముందుకు తీసుకురండి మెల్లగా. మీరు అంతేగాని వాళ్ళని తగ్గించేసాం. ఇంకా అస్తమానికి మళ్ళీ ముందు బూతులు కూడా మాట్లాడాను, అందులో ఒకందుకు మాట్లాడి పెట్టాను అక్కడ. మీరు అలాగే మాట్లాడితే అలాగా ఆలోచించడం. కామాన్ని పవిత్రంగా మార్చుకోండి, అవమానించకండి. అది ఒక అవమానించడానికి అది బయటికి చెప్పుకోలేరు అలాంటివి, అది తప్పది. అది అలాంటి అలవాటు నుంచి ఎవరినో మీరు భౌతికంగా చూపించడానికి, ఒకళ్ళని భౌతికంగా తగ్గించడం లాంటి పనులు తప్పని తెలుసుకోండి. అక్కడ సూర్యకుమారి, సూర్యారావు లాంటి వాళ్ళు, ఇంకెవరెవరు మీకు ఆ తర్వాత ఇక్కడి నుంచి మీకే తెలియాలా? నాకు కూడా పూర్తిగా ఆ లిస్ట్ ఏంటో, ఆ లోతు ఏంటో మీకే తెలియాలా? నా మాట విని ఈ క్షణం నన్నున్న పడంగా ఫోటో ఎందుకు పెట్టేసుకోమంటున్నానో మీకు అలవాటు అవుతుంది. మనం మనిషిని చూడకూడదు, మైండ్ చూడాలి. అందుకు మైండ్ చూస్తేనే మీరు పట్టుకోగలరు, లేదా పట్టుకోలేరు. మీకు బిగింపు ఎలాగ వస్తుంది? అమ్మమ్మ సడన్గా మనిషి ఏమైపోతే ఎలాగా? ఆ తర్వాత ఏంటని ఎందుకు వస్తుంది?
ఇప్పుడు కూడా మీరు తండ్రి వెనకాల కొడుకు ఫోటో పెట్టుకుంటున్నారు. అట్లాగా అదే పెద్దదనం అనుకుంటున్నారు. అదే తప్పు. అలా కాదు. నేను చెప్పినట్టు మీరు నేరుగా మైండ్నే పట్టుకోండి. ఏ మైండ్ అది? అతనిలోనే మగతనం ఆడతనం ఉన్నా, సూర్య చంద్రాది గమన స్థితులు ముందే చెప్పినా, ఇంకెంత చెప్పినా పెరిగిపోయేది. ఘన జ్ఞాన సాంద్రమూర్తి, ఇంకా అన్ని డిజిగ్నేషన్ పెట్టి సంతకాలు పెట్టాను చూసారా? ఓంకార స్వరూపం, శబ్ద స్వరూపం. మరి వాటి మీద ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసి నేనే చెప్పేస్తానా? పండితులు కూడితే, బృందం ఏర్పడితే, బృందం ఫామ్ అయ్యి ఇక చెప్పుకుంటే వినటం వల్ల అలా కవర్ అవుతాయి. ఎవరో లేడీ జస్టిస్ని వేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఏదో మార్పు వచ్చి అక్కడ కూడా ఉన్న జడ్జిలు అక్కడ ఒక ఇద్దరిని పైలట్ దర్బార్గా మార్చుకోండి. మొదట అక్కడే చీఫ్ జస్టిస్ ప్యానల్ మానిటరింగ్గా ఒక దర్బారు అధినాయక దర్బార్ స్టార్ట్ చేసేయండి తెలుగు రాష్ట్రాల్లో. గవర్నర్ని, దేశ అధ్యక్షుల వారి నుంచి ఫ్యాక్స్ తెప్పించేసుకోండి. ఫ్యాక్స్ తెప్పించేసుకుని తెలుగు రాష్ట్రాల పైలట్ అధినాయక దర్బార్లు స్టార్ట్ చేసేసి మెల్లగా మధ్యలో అక్కడ వైస్ ప్రెసిడెంట్గా ఆయన ప్రెమిసెస్లో ఆయన అందరు గవర్నర్ని కలుపుకునేలా చేయండి. మెల్లగా ముందుకు వచ్చేలా అలా గ్రాడ్యువల్గా. ఇంక మనుషులు ఎవరు లేరు, అందరూ మైండ్లే. కాబట్టి పేర్లు కూడా తీసేయండి. ఆధార్ కార్డులో నెంబర్ పెట్టి కలిపికోండి. నెంబర్తో ముందుకు వచ్చేసేయండి. ఏదో గోప్యత దెబ్బ తినేస్తుంది అదేంటి అని అంటున్నారు కదా, దానికేం ప్రాబ్లం లేదు. పేర్ల సమస్య కూడా కాదు. కానీ ఐరిస్ ఐడెంటిఫికేషన్ పేరు ఉంటాయి, తీసేయక్కర్లేదు. అది మెయిన్ కాదు. బయోమెట్రిక్ అప్లికేషను, పేరు అన్నీ మొత్తం మిగతా అన్నీ తర్వాత టాలీ అవుతాయి. అది మ్యాక్సిమం టాలీ కోసం అనమాట. ఇదంతా ధర్మం రక్ష సత్యమేవ జయతే.